ఎలా చేయాలి అంటే 27, 24 కానీ 58 కానీ లేదా 108 కానీ నిమ్మకాయలను మనము ఒక మాలలాగా కుచ్చి అమ్మవారి మెడలో వేయాలి. అక్కడ ఉండే బ్రాహ్మణులకు ఇస్తే వాళ్ళు వేస్తారు. ఒక 3 నిమ్మకాయలను తీసుకోవాలి. తీసుకొని సుమారుగా 108 లేదా 54 లేదా 24, 21 ప్రదక్షిణాలు మినిమం చేసి మనసులో ఆ శత్రువుల యొక్క పేర్లను మనము అనుకొని బయట త్రిశూలం ఉంటుంది ఎట్లాగో కాళికా అమ్మవారిది, ఆ త్రిశూలానికి కూర్చోాలి. కాళికా అమ్మవారైనా త్రిశూలం మన దుర్గా అమ్మవారైనా బయట త్రిశూలానికి ఆ 3 నిమ్మకాయలను గుచ్చేసి అమ్మవారికి మంచిగా నమస్కరించుకోవాలి. ఒక రాచ గుమ్మడి చక్కగా తీసుకొని దానిపై కర్పూరం పెట్టి దిష్టి తీసి అమ్మవారికి బయట కొట్టేసేయాలి. అమ్మవారికి బలిచ్చేసేయాలి. బలిచ్చిన తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసి రైట్ది లెఫ్ట్కు, లెఫ్ట్ది రైట్కు పెట్టాలి. కొబ్బరికాయను కొట్టి ఇమీడియట్గా మళ్ళీ రైట్ది లెఫ్ట్కు, లెఫ్ట్ది రైట్కు పెట్టేసేయాలి. పెట్టి చక్కగా కూడా కుంకుమ కలిపినటువంటి నీటిని అమ్మవారికి ధారపోసి నమస్కరించుకోవడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఒక శక్తి మీ శరీరంలోకి ఎంటర్ అవుతుంది. అటు పిమ్మట ఎలాంటి నరఘోష, నర సంబంధిత బాధ అనేటువంటిది మీకు జీవితంలో ఇక ఉండదు కాక ఉండదు.